హలో హలో అంకుల్, నేను ఆదిత్యాన్ని మాట్లాడుతున్నాను. బాబు మీరా, చెప్పండి. మా వదిన కనిపించడం లేదా? తన ఆచూకీ తెలుసుకోవడానికి మీ హెల్ప్ కావాలి. మీరంతలా అడగల. అయినా కనిపించకపోవడం అంటే ఆవిడ ఇంట్లోంచి వెళ్ళిపోయారా, లేకపోతే కిడ్నాప్ లాంటిది ఏదైనా? అదే అర్థం కావట్లేదు ఐజీ గారు. ఇంట్లో తను రాసిపెట్టినట్టు ఒక లెటర్ ఉంది, కానీ అది చేత్తో రాసింది కాదు, టైప్ చేసుంది. అందుకే తను కావాలని వెళ్ళిపోలేదేమో, వేరే ఏదన్నా కారణం ఉందేమోనని అనుమానంగా ఉంది. మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా? లేదండి. అనుమానం ఉంది ఐజీ గారు. ఎవరి మీదమ్మా? దొరికితే కాని దొంగలని చెప్పే పరిస్థితి లేదు. గోతికాడి నక్కలు చాలానే ఉన్నాయి. మీరు ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది. కానీ మా అక్క అయితే ప్రమాదంలో ఉంది. తొందరగా తనను వెతకండి. అలాగే, మీరేం టెన్షన్ పడకండి. పొద్దున కల్లా మీ అక్క ఎక్కడున్నా తెలుసుకుంటాం. అమ్మ ధరణి, ఒకసారి మీ ఇంటికి ఫోన్ చేయి. అక్కడికి ఏమైనా వెళ్ళిందేమో. విక్రమ్, నువ్వు కూడా నీకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేయరా. అలాగేమ్మా. మీరు కూడా మనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేయండి. పాపం రాత్రంతా ఇక్కడే జాగారాలు చేసినట్టున్నారు. ఎంత ఎదురు చూసినా తిరిగి రాదని తెలియదు పాపం. హలో, ఏమన్నా తెలిసిందా? ఇప్పుడు ఆఫీస్ విషయాల గురించి మాట్లాడే పరిస్థితిలో లేను. ఏమన్నా ఉంటే మీరే చూడండి. ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాం. తనెక్కడ లేదంటే తనెక్కడికి వెళ్ళినట్టు? నేను చెప్పినా కదక్క, మీరెంత ఎతికినా దొరకదు. మీరు ఎంత ఎదురు చూసినా రాదు. నిద్రలు చెడగొట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకోడు తప్ప ఒరిగేదేం లేదు. మర్చిపోండి. ఏంటి మర్చిపోయేది? రాత్రి నుంచి చూస్తున్నాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. మతేమన్నా పోయిందా? నాని, ఐజీ అంకుల్కి ఫోన్ చేయి. అలాగే అమ్మా. హలో. హలో అంకుల్, వదిన ఆచూకీ ఏమైనా తెలిసిందా? లేదు బాబు, ఇంకా మా వాళ్ళు వెతుకుతున్నారు. కంగారు పడకండి, ఎలాగైనా తెలుసుకుంటాం. తెలిసిన వెంటనే ఫోన్ చేస్తాను. అలాగే అంకుల్. విన్నారు కదా, అయినా తప్పిపోయేటోళ్ళైతే దొరుకుతారేమో గాని తప్పించుకుని పోయేటోళ్ళు ఎట్లా దొరుకుతారు? దొరకరు.
నేనేం మాట్లాడినా కోపం వస్తుంది గాని పోలీసోళ్ళు ఎట్టా ఎతుకుతున్నారు కదా. తిండి దిప్పలు లేక ఎంతసేపు ఇట్ల పడి ఉంటారు. లేచి టిఫిన్లు అవి చేయండి. మాకెవరికి ఆకలి లేదత్తయ్య. మీరు తినాలంటే పోయి తినండి. అంతేగాని అక్క రాదు అది ఇది అని అపశకునన్ని మాట్లాడకండి. చెప్పెఫ్టు. అక్క, ఒకసారి శ్రావణి అక్కతో మాట్లాడాలి. బస్తీలో చిన్న సమస్య అక్క. కోర్టులో కేసు వేయాలా? అక్క ఎప్పుడు ఫ్రీగా ఉంటుందో చెప్తే బస్తీ వాళ్ళతో వచ్చి కలుస్తాను. అక్క నిన్నటి నుంచి కనిపించట్లేదు ఎఫ్టు. కనిపించకపోవడం ఏంటక్క? ఏమైంది? ఏదో చిన్న ఫ్యామిలీ ఇష్యూ, కానీ దానికి అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోదు. వేరే ఏదో జరుగుతోంది. అక్క ప్రమాదంలో ఉందనిపిస్తోంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, ఇంకా ఆచూకీ తెలీదు. భయంగా ఉంది ఎఫ్టు. ఏం కదక్క, టెన్షన్ పడకు. మా ఆటో యూనియన్లో చెప్పి వెతికిస్తా. అక్క దొరుకుద్దక్క. సరే. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఈరోజు సాయంత్రానికల్లా శ్రావణి ఆచూకీ తెలియాలి. మొత్తం వెతకండి. సిటీలో పోలీస్ స్టేషన్ అన్నిటికీ శ్రావణి ఫోటోలు పంపించండి. ఇట్స్ ఆన్ హై ప్రియారిటీ. సార్, శ్రావణి మిస్సింగ్ కేసు గురించి అప్డేట్ సార్. ఎస్ ప్లీజ్. అంటే తనో కథ కన్ఫామ్గా తెలియదు సార్. రైల్వే ట్రాక్ పక్కన ఒక గుర్తు తెలియని అమ్మాయి శవం దొరికింది సార్. ఇదేంటయ్యా, అమ్మాయి ఆచూకీ తెలుసుకోమంటే సవాల్ గురించి మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయికి ఇంకా ఆకూడదయ్యా. మిస్సింగ్ కేసులు ఇవన్నీ కామన్ కదా సార్. ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్స్ ఓకే. ముందు బాడీని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఫేస్ అసలు గుర్తుపట్టలేకుండా అయిపోయింది సార్. ఏజ్, డ్రెస్ కలర్ అన్నీ శ్రావణికి మ్యాచ్ అవుతున్నాయి సార్. అందుకే డిఎన్ఏ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఇంటి దగ్గర నుంచి శ్రావణికి సంబంధించిన ఏమైనా వస్తువులు తెప్పిస్తే టెస్ట్కి ప్రొసీడ్ అవుదాం. ఓకే. చెప్పండి అంక, ఏమైనా తెలిసిందా? అదే ఆ విషయం చెప్దామనే ఫోన్ చేశాను. ముందు మీరు కంగారు పడకుండా నేను చెప్పేది వినండి. చెప్పండి అంక. మా వాళ్ళకి రైల్వే ట్రాక్ పక్కన ఒక గుర్తు తెలియని అమ్మాయి శవం దొరికింది. ఏంటి సారు, మా అక్క విషయం చెప్పమంటే ఏదో ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళినట్టు ట్రైన్ కింద పడిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారేంటి? మా అక్క ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. అయ్యో, తను మీ అక్కని అనడం లేదమ్మా. మా వాళ్ళ అనుమానం అంతే. ఒకసారి క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. బాడీ గురించి న్యూస్ వచ్చిందంటే మా వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు. అప్పుడే పని కానిచ్చేసినట్టున్నారు. నో అంకిల్, ఆ డౌట్ ఏం అక్కర్లేదు. తను శ్రావణి అయ్యే ఛాన్సే లేదు. విక్రమ్, నువ్వు కూడా ఇలా ఎమోషనల్ అయితే ఎలా? లెట్స్ బీ ప్రాక్టికల్. తను శ్రావణి అని తెలుసుకోవడం కోసం కాదు, శ్రావణి కాదని ప్రూవ్ చేయడం కోసమైనా మనం ట్రై చేయాల్సింది చెయ్యాలి కదా. అవసరం లేదు సార్, తను మా అక్క కాదు. మా అక్క ఎక్కడో క్షేమంగానే ఉంది. ముందు అక్క ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీ బాధ నాకు అర్థమవుతుందమ్మా. మేం కూడా శ్రావణి కాకూడదనే కోరుకుంటున్నాం, కానీ మా ప్రాసెస్ మేం ఫాలో అవ్వాలి కదా. ప్లీజ్ కోఆపరేటర్స్.
డిఎన్ఏ టెస్ట్ కోసం శ్రావణికి సంబంధించిన వస్తువులు ఏమన్నా కావాలి. మా కానిస్టేబుల్ని పంపిస్తున్నాను, అతనితో పంపించండి. అసలు మా అక్కే కాదు అంటే టెస్ట్లు అవే ఇవి అంటారేంటి? అత్తయ్య మీరైనా చెప్పండి. ధరణి, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. డౌట్ క్లియర్ చేసుకోవడం కోసం అని అంటున్నారు కదా. అంకుల్, మీరు కానిస్టేబుల్ని పంపించండి. సరే బాబు, ఇప్పుడే పంపిస్తాను. అక్క ఎక్కడుందో ఆచూకీ తెలుసుకోమంటే శవాలపైన టెస్ట్లు అంటారేంటి? మా అక్క అలాంటి పరిస్థితికి రాదు. రాదని నువ్వనుకుంటే ఎట్లా? ఎవరి నుదుటిన ఏం రాసిందో ఎవరికెరుక? అరే నేనేం తప్పన్నాను? గట్ల గుసాయించి చూస్తారేంది? గా పోలీసు ఆయన చెప్పిన మాట చెప్తున్నా. ఇంట్లోంచి బయటికి పోయిన మనిషి ఏమన్నా కావచ్చు. అసలు పోలీసు వాళ్ళకే డౌట్ వచ్చిందంటే సగం కన్ఫర్మ్ అయిపోయినట్టే. శ్రావణి మీద ఆశలు వదులుకుంటూ మంచిది. ఇంకొక మాట మాట్లాడామంటే ప్రాణాలు తీసేస్తా, జాగ్రత్త. ఎందుకు నోట్లో శని పెట్టుకున్నట్టు అలా అరుస్తావు? శ్రావణికి ఏం కాదు అంటే అర్థం కావట్లేదా? మళ్ళీ చెప్తున్నాను, విను. నా శ్రావణి ఎక్కడో క్షేమంగానే ఉందే, నా కోసం వస్తుంది. మా పెళ్లి రోజని శ్రావణి కోసం ప్రత్యేకంగా ఒక గిఫ్ట్ తయారు చేయించాను. అది ఈ రోజుకి రెడీ అయింది. ఇప్పుడే వెళ్ళి దాన్ని తీసుకొస్తాను. నేను తిరిగి వచ్చేసరికి శ్రావణి నా కోసం వస్తుంది. ఇది నేనేదో ఎమోషనల్ గా చెప్పడం లేదు, మా ప్రేమ మీదున్న నమ్మకంతో చెప్తున్నా. శ్రావణి తప్పకుండా వస్తుంది. మీ అక్క వస్తే చెప్పుదారని, మీ బావగారు నీకోసమే గిఫ్ట్ తీసుకురావడానికి వెళ్లారని చెప్పు. జీవితాంతం గుర్తుండిపోయే గొప్ప బహుమతని చెప్పు. ఇప్పుడు కావాల్సింది నీ పెళ్ళానికి ప్రేమగా ఇచ్చి బహుమతులు కావు విక్రమ్, ఆవిడ శవానికి వేయాల్సిన పూలదండలు. సార్, డిఐజీ గారు పంపించారు. డిఎన్ఏ టెస్ట్ కోసం శ్రావణ్ మేడం గారు వస్తువులేవో ఇస్తానన్నారట. అవి ఇస్తే నేను తీసుకుని వెళతాను. ఏం అవసరం లే పోలీస్ ఆయన. బతికే ఉంది, వస్తుంది అని అందరూ అంత ఖచ్చితంగా చెప్తుండ్రు కదా. ఇంక టెస్ట్లు అవి ఎందుకు అని. సామ్రాజ్యం, నిన్ను ఏవి మాట్లాడొద్దని ఆల్రెడీ చెప్పాను. ధరణి, ఐజీ గారు ఏం చెప్పారో విన్నావు కదమ్మా. తన శ్రావణి అని తెలుసుకోవడానికి కాదు, శ్రావణి కాదని నిరూపించుకోవడానికి. అనుమానం తీరిపోతే మనకి టెన్షన్ పోతుంది. వెళ్ళి తీసుకురామ్మా. చూస్తావేంటమ్మా, ఇవ్వు. సార్,
డిఎన్ఏ రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయి సార్. ఏమంటున్నావయ్యా? అవును సార్, అది శ్రావణి బాడీయే. షీఈ్ నో మోర్. ఆ అమ్మాయి చాలా ధైర్యవంతురాలయ్యా. తను ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? ఇప్పుడు నేను ఈ విషయం వాళ్ళకి ఎలా చెప్పాలి? తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో. నేను మాట్లాడతాలే గాని పోస్ట్ మార్టం చేసి బాడీని ఇంటికి పంపించి ఏర్పాట్లు చేయండి. ఓకే సార్. అంకుల్ చెప్పండి, ఏమైనా తెలిసిందా? సారీ బాబు, ఇలాంటి విషయం చెప్పే పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు. ఏమైంది అంకుల్? డిఎన్ఏ రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయి. తను శ్రావణియే. షీఈ్ నో మోర్. ఏం మాట్లాడుతున్నారు మీరు? తను మా అక్క కాదు. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో? తను మా అక్క కానే కాదు. చూడమ్మా, ఈ విషయం తెలిసాక నాకే చెప్పడానికి ఏదోలా ఉంది. మీకెలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. ఐఎమ్ రియల్లీ సారీ అమ్మా, కానీ తను మీ అక్క శ్రావణియే. పోస్ట్ మార్టం అయ్యాక బాడీని ఇంటికి పంపిస్తాం. శ్రావణి అక్క, ప్లీజ్ ప్లీజ్. ఎట్లాగో మనం అనుకున్నది అయింది కదా, ఇంకేం మాట్లాడాల్సిన పనిలే. ఏడుస్తా పడండి. పాపం, శ్రావణికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు అత్తయ్య. పాపంలే పుణ్యంలే, ఉన్నట్టు పోయి కోడలివి కాబోతున్నావు, దానికి సంతోషించు. ఈ మాత్రం సపోర్ట్ మిగతా వాళ్ళ దగ్గర నుండి కూడా ఉండుంటే ఈ పాటికి ఈ ఇంటిని ఏలేదాన్ని. ఇప్పటికన్నా పోయిందే ఉందిలే. శ్రావణి చచ్చింది కాబట్టి సచ్చినట్టు నాకే సపోర్ట్ చేస్తారు. మా శ్రావణి వచ్చిందా? శ్రావణి, 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 శ్రావణి. మాట్లాడరేంటమ్మా? శ్రావణి గురించి తెలిసిందా లేదా? ఐజీ అంకుల్కి ఫోన్ చేశారా? చేసావు నాన్న. ఓ, ఏమన్నారు? శ్రావణి గురించి తెలిసింది కదా, ఇంటికి వస్తుంది కదా. ధరణి, నువ్వు చెప్పు, శ్రావణి వస్తుంది కదా? వస్తుంది బాబుగారు. వస్తుంది, నాకు తెలుసు వస్తుంది. నేను చెప్పాను కదమ్మా, శ్రావణి నన్ను వదిలి ఉండలేదు. నేనంటే అంత ఇష్టం. కాదు కాదు, ప్రాణం.
చావునే జయించి నా కోసం వచ్చిందమ్మా. నాకు దగ్గర కావాలని ఎంతో ట్రై చేసింది. అలాంటిది నన్ను వదిలిపోతుందా? పోదు, వచ్చేస్తుంది.